అందరికీ నమస్కారం. ఈరోజు ఎన్నికల్లో భాగంగా చాలా చోట్ల, చాలా గ్రామాలలో తిరుగుతా ఉన్నాము. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఓటర్ మహాశయులందరికీ మొదటగా విజ్ఞప్తి చేయుచున్నాను. ఏందనంటే తీన్మార్ మల్లన్నకి ఓటెందుకేయాల? తీన్మార్ మల్లన్న మీద వచ్చే సెటైర్‌లేంటి? తీన్మార్ మల్లన్న ఎందుకు ఇంతగనం విమర్శించాల్సి వస్తా ఉన్నది? అసలు తీన్మార్ మల్లన్న కోసం చాలా మందికి తెలియని విషయాలు గూడా ఉన్నాయి. ఒకానొక సమయంలో ప్రతిపక్షమే లేనప్పుడు 10 సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నది తీన్మార్ మల్లన్న. ఎటువంటి తీన్మార్ మల్లన్న ఆ రోజుల్లోనే ప్రతిపక్షంలో లేకుండా, ప్రజల కోసం మాట్లాడకుండా, పేదల కోసం మాట్లాడకుండా, ఉద్యోగస్తుల కోసం మాట్లాడకుండా, నిరుద్యోగుల కోసం మాట్లాడకుండా, విద్యార్థుల కోసం మాట్లాడకుండా, ఎవరిని పట్టించుకోకుండా ఆ రోజున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము వేల కోట్లు ఇచ్చేది కావచ్చు. ఆ పైసలు తీసుకొని సప్పుడేక 100 రోజుల జైలు జీవితం వదిలేసుకొని వాళ్ళ భార్య పిల్లలతోటి ఉండొచ్చు గదా! అట్లా లేకుండా మన కోసం పనిచేస్తున్నారని, మన ప్రజల కోసం పనిచేస్తున్నారని, పేదల కోసం పనిచేస్తున్నాడని, నిరుద్యోగుల కోసం పనిచేస్తున్నాడని, ఉద్యోగస్తుల కోసం మాట్లాడుతున్నాడని, పోలీస్ వాళ్ళ కోసం మాట్లాడుతున్నాడని, రాజకీయంలో ఉన్నటువంటి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళ మీద గూడా అబాండాలు జరుగుతా ఉన్నాయని, ప్రెస్ అండ్ మీడియా కోసం మాట్లాడుతున్నారని, ఎవరికి ఆపదొచ్చినా గూడా వాళ్ళందరి కోసం మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. ఆ వ్యక్తి మీద ఈరోజు చెడు ప్రచారం చేస్తా ఉన్నారు. అబద్ధపు బూటకపు మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇష్టానుసారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. దేనికి ఎవిడెన్స్ లేదు. ప్రూఫ్ లేదు. మల్లన్న గారు గూడా లైవ్‌లో జెప్పారు. చాలా చోట్ల గూడా చెప్తా ఉన్నారు. 27వ తేదీ వరకు ఏదైనా మీరు నిరూపించగలుగుతారా అని జెప్పేసి. నిరూపించే అంత ఉండేటట్టుగుంటే ఆ రోజున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పటి వరకు కూడా ఆయన మీద ఎన్నో కేసులు బనాయించేసి ప్రూఫ్ చేసేది గదా! అన్ని తాత్కాలికమైన కేసులు పెట్టి, తాత్కాలికంగా ఇబ్బంది పెట్టి, ఇష్టానుసారంగా 100 రోజుల పైన జీవిత కాలాన్ని ఆయన భార్య పిల్లలకు దూరం జేసినటువంటి అంత ఇబ్బంది పడకుండా మన కోసం చేయాల్సిన అవసరం అతనికేంటి? మన కోసం చేస్తున్నాడు అంటే, దేనికోసం చేస్తున్నాడు? ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ మహాశయులు ఆలోచించండి. చాలా మందికి తెలియదు. తెలుసుకోండి. ఎవరేంటి, ఏంటి అనేది తెలుసుకోవాలి. ఎందుకనంటే ఈరోజు పైసల కోసం మాత్రమే వీడియోలు తీసి మాట్లాడుతా ఉన్నారు. డబ్బులు మాత్రమే తినడానికి, డబ్బులకు మరిగినటువంటి కొన్ని రాజకీయంగా కూటమిగా ఉండి ఓట్ల చీలిక జేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మాకు తెలియదా? ఓట్ల చీలిక చేయట్లేదని మాకు తెలుసు. ఎక్కడెక్కడ ఓట్ల చీలిక చేద్దామని చూస్తున్నారో విషయం గూడా మాకు తెలుసు. వందల కోట్లు గూడా ఖర్చు పెట్టి ఈరోజు మల్లన్నను ఓడించడం కోసం అని జెప్పేసి చాలా మంది ఇండిపెండెంట్‌గా గూడా కొనుక్కుంటున్నారన్న విషయం మాకు తెలుసు. ఎందుకు? మల్లన్న ఓడిపోవాలని. ఎందుకు? గెలిస్తే ఈళ్ళ పప్పుడేమి ఉడకవు. గెలిస్తే పట్టభద్రులకు సంబంధించిన అన్ని విషయాలకు ఆయన అండగా ఉంటాడు. జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయితది. జాబ్ క్యాలెండర్ టైంకొస్తది. ఉద్యోగాలు టైంకొస్తాయి. విద్యార్థులకి ఏ అపాయమున్నా, ఏ ఏ బాధ్యతలున్నా చేస్తడు. అంటే అవన్నీ జరగద్దు. అవన్నీ జరగద్దనంటే అవన్నీ జరుగుతే ఏమైతది వీళ్ళకని అడగొచ్చు చాలామంది. అవును. జరిగితే ఏమైతదంటే రాజకీయంగా ఎవరైతే కింది స్థాయిలో దయాదండం బతకగలుగుతారో అప్పుడు మిగిలిన వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు సంపాదించుకుంటూ పోతా ఉన్నారు. కానీ ఈరోజు మల్లన్న వస్తే అందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తాడు. 100% డీఏలు ఆగినాయి. 46 జీవో అమలు. 317 జీవోలు. ఎన్నో జీవోలొస్తా ఉన్నాయి. ఎన్నో జీవోలు దాచిపెట్టిపోయింది గత ప్రభుత్వం. ఇప్పుడున్న ప్రభుత్వము ప్రజల ప్రభుత్వం అంటా ఉన్నారు. సరే మనము తీన్మార్ మల్లన్న గారు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా, కాంగ్రెస్ టికెట్ ఇయ్యకముందు ఆయన సెకండ్ ప్లేస్‌లో వచ్చిండు లీడింగ్‌లో. లాస్ట్ ఎమ్మెల్సీ అప్పుడు. ఇప్పటికి గూడా మనం కాంగ్రెస్ టికెట్ ఇచ్చినా, ఇయ్యకపోయినా గూడా మల్లన్న గారు గెలిసేవారు గావచ్చు. సరే ఇప్పుడు మనము కాంగ్రెస్ పార్టీ తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది. కాబట్టి ఆ గౌరవంతోటి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దానికోసం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డాడు. అభ్యర్థుల ప్రకారంగా చేస్తున్నాడు. ఆయన 100% గెలవాల్సిందే. 1,00,000 ఓట్ల పైబడి మెజారిటీతో మనం గెలిపించుకున్నప్పుడే తనేం చేస్తాడనేది తెలుస్తది. తను జీరో తోటి రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యిండు. తన మీద తను రైట్ టు రీకాల్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాడు. బహిరంగంగా రైట్ టు రీకాల్‌ని నా పైనే అమలు చేసుకుంటా అని చెప్తా ఉన్నాడు. ఇంకెప్పుడు మనం జనాలం మారేది? ఇంకెప్పుడు పట్టభద్రులారా మీరు మేలుకోండి. ఎప్పుడు మారదాం మనం? ఎవరిని చూద్దాం? ఏ అభ్యర్థిని ఎంచుకుందాం? ఎవరి కోసం మనం మాట్లాడాలి? ఎవరి కోసం మనము ఒక అభ్యర్థిని గెలిపించుకోవాలి? డబ్బు చూడకండి. పైసలు ఇవాళ కాకపోతే ఆయనను ఓడించడానికి 2,000 ఇస్తారు, 5,000 కూడా ఇస్తారు. అన్ని తీసుకోరి జేబులో పెట్టుకోర్రి. కానీ ఓటు మాత్రము తీన్మార్ మల్లన్నకు ఏసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ పిల్లల భవిష్యత్తు అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రమే తీసుకోండి. డబ్బు తీసుకున్నామని రెండో ప్రాధాన్యత ఓటు పొరపాటున గూడా వేరే వాళ్ళకి ఎయకండి. మొదటి ప్రాధాన్యత ఓటు తీన్మార్ మల్లన్నకు వేసి గెలిపించాలని
మీ అందరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీకు అన్న గెలిసిన తర్వాత ఎటువంటి పనులు చేస్తారు, ఏంటి అనేది మీరు ప్రత్యక్షంగా చూడాలంటే ఒక్క అవకాశం ఇయ్యండన్న. ఒక్క అవకాశం ఇయ్యండి. ఖచ్చితంగా మల్లన్న గారి సత్తా ఏంటో చూపిస్తాడు.